హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డాల్విన్ సాకుల. కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమున లేచి కాలకృత్యములు తీర్చుకొని అదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయముకు గాని వెళ్లి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారాలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచుచు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దొడుతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములు అందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవి నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర దుఃఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణకు ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము అని సాలగ్రామ దాన మహిమ గురించి చెప్పారు. పూర్వం అఖండ గోదావరి నదీ తీరం మందులు ఒకానొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందులతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటులు అపహరించునా అని తలంపుతో కుచ్చిల బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు ఒక గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పిచ్చెను. మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకేమని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధనం 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను, మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మ అయినా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే లేని ఎడల నీ కంఠము నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణుడి కుతుకును కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునికి పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అక్కడి నుండి ఆ వయసునకు బ్రాహ్మహత్య పాపమాహవించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించిన. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపంలో బడబదోసిరి. ఆ వయసునకు ఒక కుమారుడు కలడు. అతడి పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయించు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించును. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండం ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్య పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది, నేను ధనుడను, నా జన్మ తరించినది, ఈ ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడే వేడుకొనెను. అంతటా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చితిని. శ్రీ
మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా ప్రతివ్రతమైన వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ఆ ధర్మవీరుడు నారద మునివర్య మేడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకే నీవు సాలగ్రామము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్య దానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగున్నప్పుడు సాలగ్రామం అనే జాతిని మనం దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునాయనని సంశయము కలుగుతున్నది. దీని వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవాని దాహం తీరునా కాక ఎందులకు దానం చేయవలెను? నేను సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్క్రముగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమునకు శిలా మాత్రముగా ఆలోచించుతివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితివేమి? ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను తడిసివిని పెట్టుట చేత మరణాంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టిన ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లైన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనం అందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందువలన కలిగేనాయనని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యము కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయిచుండెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవం జన్మాంతర్గమున స్వర్గమున కనిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయొచ్చు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయము. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యా మండలి ద్వాదశ అధ్యాయము 12వ పారాయణం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.